ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మరో 5 రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో నువ్వా నేనా అన్నట్లు పార్టీలన్నీ ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇటు ఏలూరు లోక్సభ స్థానంలో టీడీపీ వైసీపీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్, వైసీపీ నుంచి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ బరిలో ఉన్నారు. ఇద్దరూ యువకులే, పైగా ఒకే సామాజిక వర్గం కావడంతో పోటీ నీదా నాదా అన్నట్లుగా ఉంది. రాజకీయంగా ఆర్థికంగా బలమైన కుటుంబ నేపథ్యం పుట్టా మహేష్కు అడ్వాంటేజ్గా మారింది. వైసీపీ అభ్యర్థి సునీల్కు తండ్రి రాజకీయ పరిచయాలు ప్లస్గా మారాయి. వ్యక్తిగతంగా ఆరోపణలు లేకపోవడం అనుకూలం. ఇద్దరు బలమైన నేతలు కావడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. ఏలూరులో పోరు రసవత్తంగా సాగుతోంది. ఇప్పటికైతే అటు పుట్టా మహేష్, ఇటు సునీల్ ఇద్దరూ హోరాహోరీగా తలపడుతున్నారు. అయితే ఈ 5 రోజులు చాలా కీలకంగా కానుంది. పోటీ మాత్రం చాలా టఫ్గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇద్దరికీ 50-50 ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి కాస్త కష్టపడితే కూటమి బలంతో మహేష్ గట్టెక్కే అవకాశం కూడా ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే వైసీపీ అభ్యర్థి సునీల్ కూడా గట్టి పోటీని ఇస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.